అందరికీ నమస్కారం. ఈ వీడియో 10థ్ క్లాస్ పూర్తి చేసుకొని ఎగ్జామ్స్ రాసి, నెక్స్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్న పిల్లల కోసం, వారి తల్లిదండ్రుల కోసం. ఎందుకంటే 10థ్ తర్వాత మనం ఏం చేయాలి అంటే, మనకి ముఖ్యంగా కనిపించేది ఇంటర్. ఆహ్, ఇంకా చెప్పాలంటే పాలిటెక్నిక్ లేదా ఐటీఐ కోర్సెస్. సో, చాలామంది తల్లిదండ్రులు ఇంటర్‌కే వెళ్ళిపోతారు. ఎందుకంటే ఐటీఐ అనేది చాలా అంటే ఇంకా చదవలేము అనుకున్న వాళ్ళకి ఉపయోగపడే కోర్సు. దాని ద్వారా ఎంప్లాయ్‌మెంట్ తీసుకోవచ్చు. ఇంకా పాలిటెక్నిక్ కూడా అలాంటిదే అనుకుంటారు. నిజమే దాంట్లో కొంతవరకు. అంటే చదువు ఇంకా ఎక్కువ కంటిన్యూ చేయలేమనుకున్న వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి ఒక ఎంప్లాయ్‌మెంట్ కల్పించడానికి, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కల్పించడానికి కొన్ని కోర్సెస్ ఉంటాయి. అయితే ఇది పూర్తిగా కూడా నిజం కాదు. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ పాలిటెక్నిక్ టుడే ఇన్ దిస్ వీడియో. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ అవేర్‌నెస్. ఎందుకంటే పాలిటెక్నిక్ అనేది కొద్దిగా ఆర్థిక పరిస్థితి అటు ఇటుగా కొంచెం యావరేజ్, అబోవ్ యావరేజ్ టెక్నికల్‌గా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి మంచి కోర్స్ అని నా ఉద్దేశం. ఎందుకంటే 10థ్ తర్వాత పాలి సెట్ రాసి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంచి కాలేజెస్‌లో మంచి ర్యాంక్ సంపాదించి, మంచి కాలేజ్‌లో సీట్ సంపాదించడం ద్వారా వాళ్ళు తొందరగా సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది ఫస్ట్ థింగ్ అనమాట. ఎందుకంటే మీకు తక్కువ ఖర్చుతో టెక్నికల్ కోర్సులు చేయటానికి, లైఫ్‌లో సెటిల్ అవ్వడానికి ఇది మంచి ప్లాట్‌ఫామ్ అని చెప్పొచ్చు. సో, మీరు 10థ్ అయిపోగానే పాలి సెట్ ఎగ్జామ్ రాసి దాంట్లో మంచి ర్యాంక్ సంపాదించడం ద్వారా మంచి కాలేజ్‌లో సీట్ వస్తే చాలా తక్కువ ఖర్చుతో మీకు పాలిటెక్నిక్ అయిపోతుంది. దాని తర్వాత కూడా మీరు ఒకవేళ ఇంజినీరింగ్‌కి సంబంధించిన కోర్స్ చేసి బీటెక్ చదవాలనుకున్నా కూడా మీరు సెకండ్ ఇయర్ బీటెక్‌లోకి ఎంటర్ అవుతారు. అంటే ఈ 3 ఇయర్స్ కోర్స్ కాబట్టి, అంటే ఇంటర్ చేసి ఎఫ్సెట్ రాసి బీటెక్ వచ్చి మళ్ళీ సేమ్ అదే దాంట్లోకి వచ్చేస్తారు. దీనివల్ల ఏంటంటే మీకు ఈసెట్ ద్వారా డైరెక్ట్‌గా మీరు బీటెక్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. దాంతో పాటుగా వీళ్ళకి టెక్నికల్‌గా ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. ఇంటర్ చదవటం వల్ల థియరీ మాత్రమే మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ ప్రాక్టికల్‌గా నాలెడ్జ్ వస్తుంది. కానీ ఐఐటీస్‌కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది సరిపోదు. కానీ బీటెక్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి పాలిటెక్నిక్ ఈజ్ బెటర్ ఆప్షన్ అని నేను అనుకుంటాను. కాబట్టి దయచేసి 10థ్ రాసిన వాళ్ళందరూ కూడా పాలిటెక్నిక్ రాయడం వల్ల తప్పేం లేదు. దానివల్ల కొంచెం సబ్జెక్ట్ ఇంప్రూవ్ కూడా అవుతుంది. 10థ్ క్లాస్‌లో ఉండే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి కాబట్టి, ఒకవేళ నాన్ ఇంజినీరింగ్ అయితే బయాలజీ కూడా ఉంటుంది. నాన్ ఇంజినీరింగ్‌లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సెస్ ఉంటాయి. ఒకవేళ ఇంజినీరింగ్ కోర్సెస్ అయితే మనం ఇంజినీరింగ్ వైపు వెళ్ళొచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఉంటాయి. సో, నేను తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, ఈ ఒక 20 రోజులు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయటం ద్వారా నష్టమేం లేదు. ఒకవేళ వాళ్ళు ఇంటరే చేయాలనుకున్న వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. దాంతో పాటుగా ఒక కంపాటిటివ్ పోటీ పరీక్షకి కూర్చోవడం ద్వారా వాళ్ళకి ఇంకొద్దిగా చురుకు తగులుతుంది. ఎందుకంటే 10థ్ క్లాస్ ఎగ్జామ్ ఈజ్ డిఫరెంట్. దట్ ఈస్ పబ్లిక్ ఎగ్జామ్. ఇట్ ఈస్ కంపాటిటివ్ ఎగ్జామ్. పోటీ పరీక్ష. దీని ద్వారా ర్యాంక్ సంపాదిస్తేనే మంచి కాలేజీలో సీట్ వస్తుంది. దీని ద్వారా వాళ్ళకి కొంచెం అవేర్‌నెస్ పెరుగుతుంది. రేపొద్దున భవిష్యత్తులో ఒకవేళ ఎఫ్సెట్ రాయాలన్నా కూడా వాళ్ళకి అవేర్‌నెస్ పెరుగుతుంది. ఒకవేళ మీరు పాలిటెక్నిక్ చేయాలనుకున్నా, వద్దనుకున్నా, ఇంటరే చేయాలనుకున్నా కూడా పాలి సెట్ కొద్దిగా రాయటం వల్ల లాభమే. కొద్దిగా టైం దాని మీద స్పెండ్ చేసి, ఒకవేళ కోచింగ్‌కి వెళ్తే దానికి అమౌంట్ స్పెండ్ చేసి, లేకపోతే ఇంట్లోనే మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇది తప్ప నష్టమైతే ఏమీ లేదు. మీరు ఇంటర్‌కి కూడా వెళ్ళిపోవచ్చు తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత. సో, దీనికి సంబంధించి బ్రైట్ మైండ్స్ ద్వారా సిరిసిల్లాలో మేము పాలి సెట్ కోచింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. 16th ఏప్రిల్ నుంచి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 15th ఎగ్జామ్స్ అయిపోతాయి పిల్లలకి. 16th నుంచి దీని యొక్క కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం. మాక్సిమం రాయటం వల్ల మీకు నష్టమైతే ఏమీ లేదు. పాలి సెట్ రాయటం వల్ల మీరు పాలిటెక్నిక్ చేస్తా, ఇంటర్‌కి వెళ్తారా వేరే విషయం కానీ. కాబట్టి తల్లిదండ్రులు దీన్ని గమనించి మీరు పాలిటెక్నిక్ కోసం పిల్లల్ని ప్రిపేర్ చేయించండి. దానివల్ల సబ్జెక్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళకి ఇంటర్‌లో కూడా కొద్దిగా ఇది ఇంప్రూవ్ అవ్వచ్చు. సో, ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్‌కి కాల్ చేయండి, లేదా మెసేజ్ చేయండి, లేదా మా ఆఫీస్‌కి వచ్చి కూడా మీరు కలవచ్చు. మేము దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాం. దిస్ ఈజ్ మై సిన్సియర్ అడ్వైస్. సో, మీరు పాలి సెట్ రాసే విధంగా పిల్లల్ని ప్రోత్సహిస్తే టైం వేస్ట్ కాదు. అది ప్రిపరేషన్‌కి ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా అది మీకు పనికొస్తుంది.